నచ్చినోళ్ళకే నైనీ బ్లాక్ 25 ఏళ్ల కాలానికి ఓబీ తొలగింపు, బొగ్గు ఉత్పత్తి రవాణా కోసం టెండర్లు వేసే సంస్థలు గనిని సందర్శించాలని సింగరేణి సంస్థ నుంచి ఆ మేరకు ధృవీకరణ పత్రం తీసుకోవాలని అసాధారణ నిబంధన. బ్లాక్ను సందర్శించిన 16కు పైగా సంస్థలు ఇంకా ఎవరికి అందని సర్టిఫికేట్. ఆఖరి నిమిషంలో కావాల్సిన సంస్థకు సర్టిఫికేట్ ఇచ్చి బ్లాక్ కేటాయించే ప్లాను. అదానిని ముందు పెట్టి ప్రతిమా శ్రీనివాస్కు కట్టబెట్టేందుకు గతంలో యత్నాలు. అప్పట్లో ఢిల్లీ దాకా వెళ్ళి ఆ ప్రయత్నాలను అడ్డుకున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇచ్చేయండి, మీకు ఎవరికి నచ్చితే దానికి ఇచ్చేయండి నైనీ బ్లాక్. కోల్ లింకేజ్లో భాగంగా ఒడిశాలోని అంగుల్ జిల్లా ఖరోల్ బహల్లో దక్కిన నైనీ బ్లాకులు నచ్చిన వారికి కట్టబెట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసుకుందా? కొందరు పెద్దలు ఈపాటికే దాన్ని ఎవరికి కట్టబెట్టాలో ఒక నిర్ణయానికి వచ్చి ఆ మేరకు నిబంధనలు రూపొందించి వేల కోట్ల విలువైన కాంట్రాక్టును అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారా? అంటే ఆ టెండర్ కేటాయించడానికి పెట్టిన నిబంధనలు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. తమకు కావాల్సిన వారికి ఈ బ్లాగులను కట్టబెట్టే వ్యూహంలో భాగంగానే టెండర్ వేసే సంస్థ విధిగా బొగ్గు బ్లాగును సందర్శించాలి. ఆ సంస్థ సందర్శించినట్లు సింగరేణియే సర్టిఫికేట్ ఇవ్వాలి అనే అసాధారణ నిబంధనలను పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ నిబంధన ప్రకారం ఇప్పటిదాకా 16కు పైగా సంస్థలు నైనీ బ్లాకు సందర్శించినప్పటికీ వాటిలో ఏ ఒక్క సంస్థకు గనిని సందర్శించినట్లు పరిశీలించినట్లు కానీ సర్టిఫికేట్ చేతికి అందకపోవడమే ఇందుకు నిదర్శనమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో 2 వారాల్లో టెండర్ గడువు పూర్తి కానుండగా ఇప్పటిదాకా ఓ సంస్థ ఏ ఒక్క సంస్థకు ఆ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఆఖరి నిమిషంలో తమకు కావలసిన వ్యక్తులకు ఆ సర్టిఫికేట్ ఇచ్చి కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే కుట్ర ఈ వ్యవహారంలో దాగి ఉందని విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలో అదానిని ముందు పెట్టి ఈ బ్లాగులను ఫతిమా శ్రీనివాస్కు కట్టబెట్టే ప్రయత్నాలు జరిగాయి. అయితే అప్పట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ దాకా వెళ్ళి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. ఒడిశాలోని నైనీ కోల్ మైల్లో ఓవర్ బర్డెన్ బొగ్గుపై ఉండే మట్టి ఇతర రాళ్ళు తొలగింపు, బొగ్గు వెలికితీత, బ్లాక్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ O&Mతో నిర్మాణ పనులు తీసిన బొగ్గును ఉన్నది. కానీ మరి ఇప్పుడు ఒడిశాలో ప్రభుత్వం ఏమో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కదా ఒరిస్సాలో. మరి ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉంటే తెలంగాణ కాంగ్రెస్ లీడర్లది ఎట్లా నడుస్తూ ఉంది? నైనీ బ్లాక్ను సందర్శించిండ్రు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, నైనీ బ్లాక్ను సందర్శించిండ్రు, అందరూ సందర్శించారు. ఇది పక్కన పెడితే బొగ్గు గనుల శాఖ ఎవరి దగ్గర ఉన్నది తెలుసా మీకు? మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర ఉంది. కిషన్ రెడ్డిని కాదని మన తెలంగాణ కాంగ్రెస్లో నడుస్తుందా? నడవదు. కిషన్ రెడ్డి వాట కిషన్ రెడ్డికి వస్తుంది, మనోళ్ళ వాట మనోళ్ళకి వస్తుంది. అసలు మనోళ్ళకి సంబంధమే లేదు కదా. అక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరా అంటే కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ వాళ్ళది ఎట్లా నడుస్తుంది? బొగ్గు గనులకు సంబంధించింది ఏంది ఈ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లా ఆపించిండు? అదానిని ముందు పెట్టి కరీంనగర్కు చెందిన ప్రతిభా శ్రీనివాస్కు ఎట్లా బొగ్గులు వస్తూ ఉన్నాయి? గనులు చాలా పెద్ద గని. మా ఊర్లో 2 మైనింగ్స్ ఉంటాయి, ఓపెన్ కాస్ట్ మైన్లు 2 ఉంటాయి. సర్వనాశనం అవుతుంది ఊరు మొత్తం. వాడు చెప్పిందే వేదం, రాసిందే ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఆంధ్ర క్యాండిడేట్కి ఇచ్చేసిండు. తెలంగాణ బిడ్డలు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. చదువు రాకుండా పర్వాలేదు, కాకినాడ రాజమండ్రి నుంచి తెచ్చుకొని పై ఆఫీసర్లు అందరూ వాళ్ళనే పెట్టుకున్నారు. ఎవడన్నా చిన్నగా చేస్తే ఆ లోకల్ పోలీస్ స్టేషన్కు నెల మామూలు పోతాయి. లోకల్ లీడర్లంతా నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు, మా ఊరే కాబట్టి అందరికీ మామూలు పోతాయి. ఎవడు కొంచెం మాట్లాడితే వాని మీద కేసులు పెట్టాలి, ఆ ఉద్యోగం నుంచి తీసేయాలి. చూద్దాం ఎంతవరకు పోతుంది అది కూడా. నచ్చిన వాళ్ళకే నైనీ బ్లాక్, ఎవడు పైసలు ఎక్కువిస్తే వానికే నైనీ బ్లాక్ అంతే. ఇక రాజకీయ నాయకులు ఒకటేసారి సంపాదించమండి, ఎందుకు సంపాదించారు? రాత్రికి రాత్రి 100 కోట్లు వచ్చి పడతాయి. మళ్ళీ ఏం కావాలి? ఇంట్లో వేరే దాంట్లో ఉండదు అంత ఇన్కమ్. కిషన్ రెడ్డి శాఖకు ఉన్నంత ఇన్కమ్ స్టేట్లో మైనింగ్ అంటే పెద్దగా లేదనుకోండి, కానీ వచ్చేతే వస్తూ ఉంటాయి. మా వివేక్ సార్కి కూడా మంచిగానే వస్తాయి. కానీ సెంట్రల్లో పవర్ఫుల్ ఇప్పుడు మైనింగే.